అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ వ్యక్తి అయినా సరే తామెంచుకున్న రంగంలో అప్రతిహతంగా ముందుకు వెళ్ళడం, అలాగే అనుకున్న దానికంటే కూడా ఎక్కువ స్థాయిలో విజయాలు సాధించాలంటే అదృష్టంతో పాటు తమ స్వయం కృషితో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఎంతైనా అవసరం. ప్రస్తుతం ఈ అంశం గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, రాష్ట్ర ఆర్ఎండ్బి మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి గురించి. అప్పటి వరకు వ్యాపార రంగంలో అప్రతిహతంగా ముందుకెళ్తున్న బీసీ జనార్దన్ రెడ్డి రాజకీయ రంగంలోకి ప్రవేశం. బనగానపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజకీయాల్లో ప్రవేశించడం, పోటీ చేసిన తొలిసారే శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడం, ఆ విధంగా ముందుకెళ్లారు. అయితే మరుసటి ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయన మళ్ళీ మరోమారు ఇటీవల జరిగిన తాజా శాసనసభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందడం, రాష్ట్రంలో కీలకమైన ఆర్ఎండ్బి శాఖ అమాత్యులుగా ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనం బీసీ జనార్దన్ రెడ్డి రాజకీయ పురోగతిని గమనిస్తే, ఆ నేపథ్యంలో ముందుగా ఆయన శ్రీమతి బీసీ ఇందిరారెడ్డి కూడా ప్రత్యేకంగా నిలుస్తారు. బీసీ ఇందిరారెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా తాము కూడా నిరంతరం ఆ మేరకు కార్యకర్తలు, ద్వితీయ నాయకులతో ముందుకెళ్తున్నారు. స్థానికంగా బీసీ జనార్దన్ రెడ్డి అందుబాటులో లేనప్పుడు బీసీ ఇందిరారెడ్డి పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపించడంలో ముందుకెళ్తున్నారు. ఒక దశలో బీసీ జనార్దన్ రెడ్డి రిమాండ్కు వెళ్ళినప్పుడు దాదాపు నెల రోజులు అనుకుంటాను, సబ్జెక్ట్ టు ది కరెక్షన్, నియోజకవర్గంలో పార్టీకి అండగా ఉండడం, కార్యకర్తలను ధైర్యంగా ముందుకు నడిపించడం, ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితులను పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించారు బీసీ ఇందిరారెడ్డి గారు. అలాగే ప్రస్తుతం బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గంలో కీలక ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఉండడంతో పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో దృష్టి సారించడం అంటే అది ఎవరికైనా కొంత పనిభారం అవుతుంది. ఆ నేపథ్యంలోనే ఆయన ఉన్నంతలో అవకాశం ఉన్నప్పుడల్లా బనగానపల్లికి వచ్చినప్పుడు స్థానికంగా ప్రజా సమస్యలు తమ దృష్టికి తీసుకురావడానికి ప్రజలకు సమయం కేటాయిస్తున్నారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో సమయం కేటాయించడం అనేది అసాధ్యమే. ఆ నేపథ్యంలో నియోజకవర్గంలో ఆయన పనిభారంతో అందుబాటులో లేకపోవడం అనేది ఒక సమస్యగా కాకుండా, ప్రజలు స్థానిక పార్టీ కార్యాలయానికి, మంత్రి గారి క్యాంపు కార్యాలయానికి తమ సమస్యలపై వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా బీసీ ఇందిరారెడ్డి గారే ప్రజా సమస్యలను వింటూ వాటిని పరిష్కారానికి తమ వంతు బాధ్యతగా చేయాల్సిన పనికి ఆ నేపథ్యంలో ముందుకెళ్తుండడం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన అంశం. అలాగే అదే కోణంలోనే ఆ పనిభారంతో ఉంటూ కూడా బీసీ ఇందిరారెడ్డి గారు ఇటీవలే బనగానపల్లిలో నా ఆరోగ్యం నా బనగానపల్లి అనే భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ మేరకు పూర్తి స్థాయిలో దాదాపుగా 90% వరకు బనగానపల్లిలో ప్లాస్టిక్ రహిత అనే కార్యక్రమం ముందుకెళ్తూ ఉంది. అయితే ఒక కార్యక్రమాన్ని చేపట్టి తూతూ మంత్రంగా వదిలేయటం కాకుండా ఆ కార్యక్రమంలో 100% ఫలితాల కోసం కూడా నిరంతరం బీసీ ఇందిరారెడ్డి గారు ముందుకెళ్తున్నారు. తాజాగా ఆదివారం నాడు కూడా బీసీ ఇందిరారెడ్డి గారు బనగానపల్లిలో క్షేత్రస్థాయిలో వెళ్ళి ఇంకా అక్కడక్కడ ప్లాస్టిక్ వినియోగానికి సంబంధించి తామే స్వయంగా వెళ్ళి అందుకు సంబంధించి సంబంధిత బాధ్యులకు ఆ మేరకు ఇంకా ప్లాస్టిక్ వినియోగిస్తున్న వారికి ప్లాస్టిక్
వినియోగించకుండా తీసుకోవాల్సిన చర్యలను గురించి కూడా పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టు చూస్తే బనగానపల్లి నియోజకవర్గంలో పరిచయం అక్కరలేని రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికి పరిచయం అక్కరలేని నేత, ఎందుకంటే రాజకీయ నేత అని చెప్పుకోవచ్చు బీసీ ఇందిరారెడ్డి గారిని, కార్యక్రమాల్లో చురుకుగా ఉంటున్నారు కాబట్టి. సో ఇక రానున్న 4 సంవత్సరాల్లో కూడా బనగానపల్లి స్థానిక పార్టీ కార్యాలయంలో కానీ స్థానికంగా కానీ బీసీ ఇందిరారెడ్డి నియోజకవర్గంలో బీసీ జనార్దన్ రెడ్డి గారు అందుబాటులో లేరు అన్న మాటకు అవకాశం లేకుండా నిరంతరం ముందుకెళ్తున్నారు. ఈ కోణంలోనే బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇవాళ రాజకీయంగా ఎదుగుదలలో రాష్ట్ర మంత్రిగా కీలకంగా ముందుకు వెళ్ళడంలో బీసీ ఇందిరారెడ్డి పాత్ర కూడా ఎంతైనా సహకారిగా ఆయనకు తోడ్పాటు కలుగుతోంది అంటే అతిశయోక్తి కాదు.